సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్లకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి 4 నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమామని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, భారతిరెడ్డి గారు ఓ పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం, మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఈరోజు మేము ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 22-23లో 42,61,000 మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5,540 కోట్లే ఇచ్చారు. మరి మేము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తామన్నాం, అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వందనం కింద వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చింది 42,061 మందికి. మరి ఈరోజు మనం ఇచ్చింది 67,27,164 మందికి ఇచ్చాం. అంటే అదనంగా సుమారుగా 25 లక్షల మందికి అదనంగా తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట ఒక కిట్టు కూడా అందజేశాం. ఆ కిట్టులో పిల్లలకు కావాల్సిన బుక్కులు, బ్యాగు, టై, డిక్షనరీ, ఎందుకంటే డిక్షనరీ కూడా అందజేసి ఈరోజు ఒక్కొక్క కిట్టు 2,279 రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మేము ఆల్రెడీ అందజేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజనం కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా కావచ్చు, విద్యార్థులు ఈ 10 నెలల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు.